హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2 హెల్దీ అండ్ టేస్టీ వెయిట్ లాస్ డ్రింక్స్ చూపిస్తాను. అవి ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా నేను ఇక్కడ 3 క్యారెట్స్ తీసుకున్నాను. చిన్న సైజు కాబట్టి 3 తీసుకున్నాను. మీరు పెద్ద సైజు అయితే 1 or 2 యూస్ చేసుకోవచ్చు. క్యారెట్లో బోల్డ్ అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ కెరటిన్ ఎక్కువగా మన కంటికి మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. సో పిల్లలకు కానీ లంచ్ బాక్స్లో పెట్టియచ్చు. అలా తినని వాళ్ళకి ఈ విధంగా జ్యూస్ చేసి ఇవ్వండి. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ జ్యూస్ని ప్రతి ఒక్కరూ తాగొచ్చు. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ డ్రింక్ అని చెప్తాను. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో పైనంతా పీల్ చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి చిన్న ముక్కలుగా చేసుకుంటే ఈజీగా మిక్స్ అవుతాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని ముక్కలన్నీ అందులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని రండి. ఒకసారి చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు విధంగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో కాటన్ క్లాత్ వేసుకొని ఇందులో నుంచి జ్యూస్ మాత్రమే మనం తీసుకోవాలి. సో మీరు ఈ పల్ప్ అనేది ఫేషియల్ చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో చాలా మంచిది ఇది. ఇలా జ్యూస్ అంతా పీల్ చేసేసుకోండి. ఈ విధంగా టైట్ చేసుకుంటే జ్యూస్ అంతా వచ్చేస్తుంది. ఇది మొక్కలకి ఏదైనా ఉంటే యూస్ చేసుకోవచ్చు. ఈ జ్యూస్ని పక్కన పెట్టుకుని తర్వాత నేను ఒక బనానా తీసుకుంటున్నాను. బనానా చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. సో బనానా అనేది పిల్లల ఫుడ్ అని చెప్తారు. సో కాబట్టి ఇందులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇలా తీసుకుని మిక్సీ జార్లోకి బనానా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అందులోకి పక్కన తీసి పెట్టుకున్న జ్యూస్ కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోండి. సో మనకి ఇప్పుడు జ్యూస్ అనేది తయారైపోయింది. సమ్మర్ కాబట్టి నేను కూల్గా సర్వ్ చేస్తున్నాను. సమ్మర్లో అయినా వింటర్లో అయినా వెయిట్ లాస్ అనుకునే వాళ్ళు ఎప్పుడైనా తాగొచ్చు. సో ఇది ఒక బామ్మ తన మనవరాలకు చెప్పిందంట. సో బాగా వైరల్ అవుతుంది వీడియో. అండ్ హెల్దీ కూడా నేనైతే టేస్ట్ చేశాను. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి సమ్మర్లో కూల్గా జ్యూస్ హెల్దీగా తాగాలనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ డ్రింక్. అండ్ ఇంకో జ్యూస్ చూపిస్తాను. సో కర్బూజాలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది అండ్ సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి దీన్ని ఎక్కువగా తెచ్చుకొని తీసుకొని తింటూ ఉంటాము. సో తిన్న తర్వాత ఇత్తనాలని చాలామంది ఒప్పుకున్న వాళ్ళు క్లీన్ చేసుకొని ఆరపెట్టుకొని తింటూ ఉంటారు. ఓపిక లేని వాళ్ళు పడేస్తూ ఉంటారు. సో పడేయకుండా క్లీన్ చేసుకునే ప్రాసెస్ లేకుండా ఈజీగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. అందులోనూ కర్బూజా విత్తనాల్లో చాలా విటమిన్స్, మినరల్స్ సో వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందంట. సో మీకు దీని హెల్త్ బెనిఫిట్స్ కావాలనుకుంటే గూగుల్ సెర్చ్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను గూగుల్ సెర్చ్ చేశాను. తర్వాత మీకు జ్యూస్ ప్రిపేర్ చూపిస్తున్నాను. ఇది విత్తనాలన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒక టీ గ్లాస్ దాకా నేను పాలు యాడ్ చేశాను. సో పాలు యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిని టీ స్ట్రైనర్తో కానీ లేకుంటే కాటన్ క్లాత్ పెట్టుకొని ఫిల్టర్ చేసుకోండి. జ్యూస్ అంతా చూడండి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. కర్బూజా విత్తనాలు అనేది బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి, మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి అండ్ మనం వీక్నెస్గా ఉండకోకుండా హెల్తీగా ఉంచడానికి ఇందులో కావాల్సిన పోషకాలన్నీ మనకి అందిస్తాయంట. సో వీలైనంత వరకు మనము కర్బూజా తెచ్చుకున్నప్పుడు ఇలా సీడ్స్తో కూడా జ్యూస్ చేసుకున్నారంటే వాటికి సంబంధించిన హెల్త్ బెనిఫిట్స్ అనేది మనకి అందుతాయి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇదే విధంగా మొత్తంగా ఫిల్టర్ చేసేసుకోండి. ఫిల్టర్ చేసుకొని ఒక గిన్నెలోకి జ్యూస్ అంతా కలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా జ్యూస్ అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని కూల్గా సర్వ్ చేసేయండి. 4 ఐస్ క్యూబ్స్ యాడ్ చేశాను నేను ఇక్కడ. జ్యూస్ అంతా గ్లాస్లోకి యాడ్ చేశాను. తర్వాత మీ టేస్ట్కి సరిపడా హనీ యాడ్ చేసుకోండి. నేను బెల్లం కానీ చక్కెర కానీ యాడ్ చేయలేదు కాబట్టి హనీతో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి మీరు కావాలంటే హనీ ప్లేస్లో చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి హనీ యాడ్ చేసి చూపిస్తున్నాను. హనీతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. నేనైతే ఎప్పుడు కర్బూజా విత్తనాలు జ్యూస్ ప్రిపేర్ చేసిన హనీ యాడ్ చేస్తాను చక్కెర ప్లేస్లో. సో చక్కెర కంటే హనీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. కర్బూజా విత్తనాలు అనేది వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడతాయంట. నేను చూపించిన ఈ 2 డ్రింకులు మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.